నా హెయిర్‌ను చూసిన చాలామంది నన్నడిగే క్వెషన్స్ ఏంటంటే, మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తారు? ఏ షాంపూ యూజ్ చేస్తారు? అని చెప్పి. అయితే ఏంటంటే, నాకు ఈ మధ్య చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. వాళ్ళు కూడా అడిగేది ఏందంటే, హెయిర్ ఫాల్ అవుతుంది ఏదైనా టిప్ చెప్పరా? అని చెప్పి. ఈ వీడియోలో అయితే నేను ఆ టిప్ అయితే మీతో షేర్ చేస్తాను. మామూలుగా నేను ఎక్కువగా కేర్ తీసుకోను. షాంపూ అలా ఎప్పుడైనా యూజ్ చేస్తాను కానీ, అంత హెయిర్‌కి అనేది ఎక్కువ కేర్ తీసుకోననమాట. ఎప్పుడో ఒక్కసారి అయితే కేర్ తీసుకుంటాను. ఈ మధ్య హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి ఇంకా రోజు ఏదో ఒకటి కేర్ తీసుకుంటూనే ఉన్నాననమాట. దాంట్లో ఒకటైతే ఇవాళ మీతో షేర్ చేస్తాను. నేను డైలీ కూడా తాగుతున్నాను. ఒక్క హెయిర్‌కే కాదండి, స్కిన్‌కి, తర్వాత ఐకి ఇవన్నీ కూడా ఒకే ఒక జ్యూస్‌తో అయితే మొత్తం చెక్ పెట్టేయొచ్చు. హాయ్ అండి, నేను హరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ హరిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అన్నట్టు ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇవాళ ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు ఇలా ఎగ్స్, చికెన్ అయితే తీసుకొచ్చానమాట. ఆల్రెడీ పప్పుకైతే పెట్టేశాను కుక్కర్లో. ఇంకా ఏంటంటే చికెన్ ఫ్రై చేస్తే బాగుంటుంది కదా పప్పులోకి అని చెప్పి చికెన్ అయితే తీసుకొచ్చాను. ఇంకా వీటిని కట్ చేసి ఆ తర్వాత ఫ్రై అయితే చేయాలి. ఫ్రై చాలాసార్లు చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తానన్నమాట. ఇంకా మామూలుగా చికెన్ కొట్టించే దగ్గర అంత నీట్గా ఉండదు కదా, అందుకని చెప్పేసి 10 మినిట్స్ పాటు కల్లుప్పు పసుపు వేసి ఒక 10 మినిట్స్ అలానే పెట్టేస్తాను. చికెన్ కూడా సాఫ్ట్గా అయిపోతుంది. తర్వాత ఏవైనా బ్యాక్టీరియా అలా ఉంటే కూడా చనిపోతాయి అన్నమాట. ఇది నేను ఎప్పటి నుంచో చేస్తున్నానండి, చాలా బాగుంటుంది అనమాట ఈ ప్రాసెస్ అయితే. మామూలుగా గ్రీన్ చికెన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అంటే పచ్చిమిరపకాయలు వేసి చేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. ఇదేంటంటే నేను ఇవాళ ఫ్రై మాత్రమే వేస్తున్నాను. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఏంటంటే బాగా విపరీతంగా హెయిర్ ఫాల్ ఉంది అని చెప్పేసి హెయిర్ డాక్టర్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళింది. చాలా ఎక్కువ మందులు అయితే ఇచ్చారనమాట. అంటే చాలా రకాలుగా మనం స్ట్రెస్ ఎక్కువ పడినా కూడా హెయిర్ బాగా ఎక్కువ లాస్ అవుతాము. అయితే ఏంటంటే మామూలుగా డెలివరీ అయిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు హెయిర్ ఫాల్ అవుతుంది. డెలివరీ కాకముందుకు ఏంటంటే మనం ట్యాబ్లెట్స్ యూస్ చేస్తాం కదా, బాగా విపరీతంగా పెరుగుతుంది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కొన్ని రోజులకి ఇంకా బాగా విపరీతంగా హెయిర్ ఫాల్ ఉంటుందన్నమాట. నా హెయిర్ విషయానికి వస్తే నాకు బై బర్త్ నుంచే చాలా ఎక్కువ ఉంటుందండి హెయిర్ అయితే. మామూలుగా ఏంటంటే నేనేం కేర్ తీసుకోను అనమాట చాలా వరకు. ఈ మధ్య ఏంటంటే అలా వదిలేస్తున్నానని చెప్పేసి ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. అందుకని చెప్పేసి కొన్ని కొన్ని అయితే నేను ట్రై చేస్తున్నాను. నాకు బాగా వర్కౌట్ అయినటివి కూడా మీతో షేర్ చేస్తాను. ఈసారి ఏంటంటే ఇప్పుడు టానిక్ మీతో షేర్ చేస్తున్నాను కదా, తర్వాత నేను ఏం షాంపూ యూస్ చేస్తాను అన్నది కూడా చెప్తానమాట. షాంపూ కాదు, అది మళ్ళీ చూపిస్తాను ఎలా యూస్ చేస్తాను ఏంటి అని చెప్పేసి. తర్వాత ఆయిల్ కూడా నేను ఎలా పెట్టుకుంటాను అనేది కూడా చూపిస్తాను. అలాగే హెయిర్ ప్యాక్ కూడా చాలా మంచి హెయిర్ ప్యాక్ అండి నేను వాడేది, అది కూడా మీతో షేర్ చేస్తాను. చాలామందికి ఏంటంటే హెయిర్ ఒక ఎమోషన్ అనమాట. ఎందుకంటే బయటికి కనిపిస్తుంటుంది, అది ఏంటంటే పల్చగా అయినా కూడా లోపల స్కిన్ కనిపిస్తుంటుంది. ఏంది ఇంత పల్చగా అయింది అని చెప్పేసి మనకు మనమే అనిపిస్తుంటుంది. హెయిర్ బాగా ఉందనుకోండి, చిన్నగా జడ ఉన్నా కూడా అందంగా ఉంటుంది అనమాట. మన ఎమోషన్ అంతా కూడా హెయిరే కదా, ఆ హెయిర్ని కాపాడుకోవాలంటే మనకు చాలా చాలా ఓపిక ఉండాలన్నమాట. ఇలా చికెన్ అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను. మామూలుగా 10 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి వాష్ చేసుకుంటాను. అయితే ఇవాళ వాష్ చేయలేదన్నమాట. అలానే వాటర్లో తక్కువ కదా, ఎక్కువ నీళ్ళు పోసానని చెప్పేసి అలానే తీసి ఇంకా ఇలా కట్ చేస్తున్నాను. ఏ నాన్ వెజ్ చేసినా కూడా అప్పుడప్పుడు నేను మసాలా కూడా దంచేసుకొని వేస్తానన్నమాట. ఇంట్లో డైలీ కూరగాయలకు వేస్తాం కదా, ఆ మసాలా అయితే మిక్సీ పట్టేసుకొని అలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇలా నాన్ వెజ్ అలా చేయాలి అనుకుంటే ఇంట్లోనే మసాలా దంచేసుకుంటానన్నమాట. రోల్లో అప్పుడప్పుడు దంచేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను పల్లి ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ ఫ్రైకి, అది కూడా ఐరన్ తవాలో. ఒక్కరికే కావాలి అంటే పావు కేజీ అయితే మస్తుగా అవుతుంది కదా, తవాలో అయితే చాలా బాగుంటుంది అనమాట. బాగా గీ వేసేసుకొని బాగా రోస్ట్ చేసుకొని తినేసేయచ్చు. నేను ఇక్కడ ఐరన్ కడాయి అయితే యూజ్ చేశాను. ఆల్రెడీ ఈ రెసిపీ అయితే మీతో షేర్ చేశాను అని చెప్పేసి ఇంకా మళ్ళీ షేర్ చేయలేదు నేను. అలా ముక్క పట్టుకుంటే మనకు బ్రేక్ అయ్యేలాగా ఉండాలన్నమాట. ఇలా అయితే బాగా వేగినట్టు, లోపల కూడా బాగా కుక్ అయినట్టు.
ఈ మధ్య ఏంటో చిన్నపిల్లలకు కూడా వైట్ హెయిర్ ఎక్కువగా ఉంటుంది. నేను చాలామంది పిల్లల్ని చూశానండి. ఏంటబ్బా ఇప్పుడే వైట్ హెయిర్ వస్తే వాళ్ళు ఒక వయసుకు వచ్చిన తర్వాత ఇంకా రంగులతోనే ఉండాలేమో వాళ్ళ జీవితం అంతా అనిపిస్తుంది. మామూలుగా ఎప్పుడైనా వేసుకోవాలంటేనే హెడేక్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా, క్యాన్సర్స్ ఇవన్నీ కూడా వాటి వల్లనే వస్తుంది అనిపిస్తుంది నాకు. ఇంకా పిల్లలు ఏం వాడాలనో ఏమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. నేను దాదాపు 16 డేస్ అయితే ఈ జ్యూస్ వాడానన్నమాట. ఇంకా బాగా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయని చెప్పేసి మీతో షేర్ చేస్తున్నాను. చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయండి. అదే అండి ఈ 3 ఏబీసీ జ్యూస్ అంటారు కదా, అదే అనమాట. ఏ అంటే యాపిల్ అనుకుంటున్నారా? అదేం కాదండి, ఆమ్లా అనమాట. నేను హెయిర్కి, స్కిన్కి, తర్వాత ఫేస్ గ్లోయింగ్కి కూడా 3 కలిపి ఒకే జ్యూస్ అయితే చెప్తున్నాను. చాలా బాగుంటుంది. మీకు ఏమైనా మేము ఎప్పుడు తాగలేదు ఇలా అలా అనుకున్నారనుకోండి, ఫస్ట్ కొంచెం తాగండి, తర్వాత మిగతా ఇంకా అలవాటు అవుతుంది కదా అప్పుడు బాగా తాగండి. అలా అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఏం ఉండదండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్టు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలా ఒక క్యూబ్ వేసుకొని తాగామనుకోండి, మార్నింగ్ కూడా ఏదో మనం మన హెల్త్ గురించి చాలా జాగ్రత్త తీసుకున్నంత ఫీలింగ్ వస్తుంది అనమాట. నేను రోజు తాగుతుంటే అబ్బా ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యానా అనిపించింది అనమాట నాకు. నేను చెప్పాను కదా 16 డేస్ నుండి నేను తాగుతున్నానని చెప్పేసి. ఇవైతే ఆన్లైన్లో ట్రేలు తెప్పించుకున్నాను. అప్పటి నుంచి ఇంకా ఈ ట్రేలలో పోసేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెడతాను. ఇంకా ఇవి 8 ఉంటాయి అన్నమాట. ఈచ్ 8 క్యూబ్స్ ఉంటాయి అన్నమాట ఈ ఒక్కొక్క దాంట్లో. అయితే 3 తెప్పించుకున్నాను నేను, ప్యాక్ ఆఫ్ 3. 118 ఎంతనో పడిందండి, నాకు అంతగా గుర్తులేదన్నమాట. మీకు ఎవరికైనా లింక్ కావాలంటే కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. నేను బీభత్సంగా కేజీలు అయితే ఫస్టే చేసుకొని పెట్టుకోను అనమాట. పావు కేజీ అలా ఈచ్ పావు కేజీ అలా తీసుకుంటానమాట. ఆమ్లా కూడా పావు కేజీ అలా తీసుకుంటాను. అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని గ్రైండ్ చేసుకుంటాను. మీకు ఆమ్లా పడదు అలా ఇలా అంటే ఆమ్లా కొంచెం తక్కువైనా చేసుకోండి. ఇంకా మనకి రక్తానికి, తర్వాత హెయిర్ ఫాల్కి, వైట్ హెయిర్కి, ఇవన్నిటికి కూడా ఒకే సొల్యూషన్ ఈ జ్యూస్ అనిపిస్తుంది నాకు. మామూలుగా డైలీ బీట్రూట్ జ్యూస్ తాగాలన్నా కూడా అస్సలు తాగలేము, ఆ స్మెల్ అస్సలు భరించలేము. తర్వాత క్యారెట్ జ్యూస్ తాగాలన్నా కూడా ఉట్టిగా తాగలేము కదా ఆ స్మెల్కు. బీట్రూట్ స్మెల్లే ఉండదు, మనం ఆమ్లా వేస్తాము కాబట్టి బాగా కొంచెం పుల్లగా చాలా బాగుంటుంది అనమాట. నేను ఫస్ట్ డే ఏమనుకున్నానంటే అస్సలు బాగుండదేమో, ఓకే ఒక్కసారి ట్రై చేద్దామని చెప్పేసి కొంచెం సగం క్యూబ్ కరిగిన తర్వాత మిగతాది తీసేసి తాగానమాట. చాలా బాగుంది. అందుకని నెక్స్ట్ డే నుండి ఇంకా క్యూబ్ అట్లనే తాగేస్తున్నాను. ఇంకా ఇలా మనం క్యూబ్ వేసుకొని తాగామనుకోండి చల్లగా చాలా బాగుంటుంది. మామూలుగా హనీ అవేం నువ్వు యాడ్ చేయాల్సిన అవసరమే లేదండి. నేనైతే ఏం యాడ్ చేసుకోను. ఇంకా ఇక్కడ మా ఇంట్లో అయితే జ్యూసర్ ఉందన్నమాట. ఈ మధ్యనే తెచ్చుకున్నాము జ్యూసరు. ఈ జ్యూస్ అయితే ఇంకా రా జ్యూస్ ఎలా ఉంటే అలా వస్తుందండి. మామూలుగా మనం మిక్సీ పట్టుకొని జ్యూస్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే దాంట్లో నీళ్ళు పోసుకోవాల్సి వస్తుంది. మామూలుగా మిక్సీ ఉంటుంది కదా ఇంట్లో, మిక్సీ గిన్నెలో అలా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అది కూడా వాటర్ కాస్త తక్కువగానే వేసుకొని పట్టుకోండి. ఎందుకంటే మనకు రా జ్యూస్ కావాలన్నమాట. మరీ ఎక్కువ నీళ్ళు వేసినా కూడా మనం మళ్ళీ నీళ్ళలో వేస్తే అంత ఎక్కువగా అనిపించదు. నేను ఇది ఇంకా ఎలా ఉందో జ్యూస్ అలానే తాగుతాను కాబట్టి ఒక గ్లాస్లో వాటర్ వేసుకొని ఒక క్యూబ్ వేసుకుంటే కరెక్ట్ సరిపోతుంది నాకు. ఎటువంటి నీళ్ళు కూడా వేయను కదా ఇందులో అయితే. బీట్రూట్, క్యారెట్, పిప్పి అయితే మనం వాడుకోవచ్చు కానీ ఇంకా ఆమ్లా అయితే వాడుకోలేమన్నమాట. ఇంకా పావు కేజీకి అయితే ఇంత జ్యూస్ వచ్చింది. క్యారెట్ అయితే పావు కేజీకి ఇంత జ్యూస్ వచ్చింది. బీట్రూటే ఎక్కువ వస్తుందండి, ఆమ్లా క్యారెట్ కన్నా తక్కువగా వస్తుంది. నేనేంటంటే కొంచెం టేస్ట్ ఉండాలని చెప్పేసి ఒక చిన్న అల్లం ముక్క కూడా ఇందులో వేసుకుంటాను. అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా అలా వాటర్లో వేసేసుకొని ఏమీ కలుపుకోనండి. లెమన్ కలుపుకోవడం అలాంటివన్నీ ఏం చేయకండి. ఆల్రెడీ ఇక్కడ ఉసిరికాయలే యూస్ చేస్తున్నాం కాబట్టి ఇవి ఆల్రెడీ పులిపే ఉంటాయి. ఇవి రాతి ఉసిరికాయలు కాబట్టి పుల్లగానే ఉంటాయి. ఈ పులుపు అయితే మనకు సరిపోతుంది అనమాట. ఇంకా నేను మొత్తం కలిపేసి ఐస్ క్యూబ్ ట్రేలో అయితే పోసుకుంటాను. ఈ జ్యూసర్ అయితే నేను మిక్సీగా వాడుకుంటాను, తర్వాత జ్యూసర్గా కూడా వాడుకుంటాను. ఏంటంటే ఇంకా బీట్రూట్, క్యారెట్ మనం వేస్ట్ చేయకుండా పిప్పి అలా
చపాతీ పిండిలో కలిపేసుకొని చపాతీలైనా చేసుకోవచ్చు. నేనేంటంటే ఇంకా ఈ ఉసిరికాయలు కూడా కలిపి దీంట్లోనే వేసాను కాబట్టి ఇది ఎందుకు యూజ్ చేయడానికి అవ్వదన్నమాట. జ్యూసర్ ఒక్కసారి అంతా కనెక్ట్ చేసిన తర్వాత వేరేవి వేసుకోవాలనుకున్నాను, కానీ ఈరోజు ఇవైతే వేసుకున్నాను. ఫస్ట్ అయితే కోకోనట్ మిల్క్ తీద్దామని చెప్పేసి అలానే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి కొబ్బరి గిన్నెలన్నీ కూడా. అయితే ఫస్టే వేసింటే బాగుండు, ఇంకా ఇప్పుడు వేస్తే మళ్ళీ కలర్ చేంజ్ అవుతుందని చెప్పేసి ఇంకా వేయలేదు. ఎలాగో పుల్లగా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి వేయలేదన్నమాట. ఇలా అంతా తీసేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇదంతా కలపాలి, ఇదంతా చేసుకోవాలి అంటే కాస్త కష్టమే ఉంటుంది. కాకపోతే మనము 1 మంత్కు సరిపోయేంత అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా, మంత్కి ఒకసారి ఇలా చేసుకుంటే ఏమి అవ్వదన్నమాట. మామూలుగా మిక్సీకి పట్టుకున్న తర్వాత ఒక పల్చటి క్లాత్ తీసుకొని అంతా కూడా వాటర్ అంతా కూడా దిగేలాగా పల్చటి క్లాత్లో వేసేసుకొని అంతా కూడా జ్యూస్ అంతా ఒక దాంట్లో అయితే పట్టుకొని ఆ తర్వాత క్యూబ్ ట్రేలో అయితే పోసేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ అయితే పోయకండి, ఎందుకంటే మళ్ళీ మనం ఒక గ్లాస్ వాటర్లో పోసుకుంటే అదంతా కూడా పల్చగా అయిపోతుంది. నేనైతే ఇది రా జ్యూసే కాబట్టి ఇంకా నేను ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని అది కూడా గోరువెచ్చని నీళ్ళు అనమాట. మరీ హీట్ ఉండకూడదు, మరీ మనం తాగేవి ఎంత ఉంటుందో అంత గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇంకా ఇలా స్పూన్ అంతా నీట్గా కలిపేసుకొని ఆ తర్వాత ఈ ఐస్ క్యూబ్ ట్రేలో అయితే పోసుకున్నాను. ఆల్రెడీ నాకు ఉన్నాయి అని చెప్పేసి అవన్నీ కూడా ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టాను. డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు అనమాట. ఏవేవో చెప్తున్నాను కానీ వీటి బెనిఫిట్స్ అయితే అసలు చెప్పలేదు కదా. మామూలుగా ఉసిరికాయలు ఏంటంటే విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకి రోగనిరోధక శక్తి చాలా వరకు పెరుగుతుంది, జుట్టు రాలడం తగ్గుతుంది, చర్మం చాలా బ్రైట్గా ఉంటుంది అనమాట. క్యారెట్ ఏంటంటే వీటిలో అయితే విటమిన్ ఏ ఉంటుంది. ఇది కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది, మన స్కిన్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. బీట్రూట్ ఏంటంటే ఈ బీట్రూట్ రక్తాన్ని చాలా బాగా పెంచుతుంది, బీపీ కంట్రోల్లో ఉండడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుంది, అలసట నీరసం ఇవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న వాటిని కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా? శరీరం డీటాక్స్ అవుతుంది, బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఇది ఉదయం ఖాళీ కడుపుతో అయితే తాగాలన్నమాట. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి.